Hello everyone, welcome to Pallikuturu Wardrobe channel. Before going to the video, first of all, thank you so much for supporting me. ఈ రోజు నేను మీ ముందుకి ఒక కొత్త వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఆ వ్లాగ్ వచ్చేసి మెదక్ క్యాథడ్రల్ చర్చ్ టూర్ వ్లాగ్. మెదక్ చర్చ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్స్ దూరంతో 2 అవర్స్ జర్నీ తోటి డెస్టినేషన్ లొకేట్ అయి ఉంటుంది. మార్నింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు చర్చ్ ఓపెన్గా ఉంటుంది. క్యాథడ్రల్ డీటెయిల్స్ వచ్చేసి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మెదక్ డయాసిస్ కింద చర్చ్ వస్తుంది. ఈ చర్చ్కి ఒక గొప్ప హిస్టరీ ఉందని చెప్పుకోవాలి. క్యాథడ్రల్ హిస్టరీ వచ్చేసి 1914లో ఈ చర్చ్ యొక్క ఫౌండేషన్ వేశారు. 1924లో కన్స్ట్రక్షన్ అన్నది కంప్లీట్ అయింది. అంటే 10 years ఆఫ్ డ్యూరేషన్. 1924 December 25th అంటే క్రిస్మస్ రోజు ఈ చర్చ్ అనేది ఇనాగ్రేట్ చేశారనమాట. ఈ క్యాథడ్రల్కి గ్రేట్ నేమ్ ఉందండి. దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అని. ఈ క్యాథడ్రల్ స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ టవర్ ఆఫ్ క్యాథడ్రల్ వచ్చేసి 175 feet ఎత్తుంటుంది. మిగతా 4 పినాకల్స్ కూడా 175 feet. లెంత్ వచ్చేసి 200 feet, విడ్త్ వచ్చేసి 100 feet ఉంటుంది. అండ్ టైల్స్ వచ్చేసి మొసాయిక్ టైల్స్ అనమాట. దే ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఇన్ 6 different colors. This cathedral can accommodate 5,000 people and one of biggest in Asia. Church architecture and sculpture మీరు చూస్తున్నట్టయితే ఇట్ గాథిక్ స్టైల్ అనమాట. ఇంత అద్భుత నిర్మాణాన్ని నిర్మించిన వ్యక్తి పేరు రెవరెండ్ C.W. పాసెట్. బయట నుంచి ఎంతో ఎత్తు వెడల్పు పొడవు కలిగిన ఈ చర్చ్ నిర్మాణం బయట నుంచే కాకుండా లోపల కూడా ఎంతో అద్భుతమనే చెప్పాలి. లోపల మీరు చూస్తున్నట్టయితే జీసస్ క్రైస్ట్ యొక్క తన లైఫ్ హిస్టరీ 3 phases డిజైన్ చేసి ఆ డిజైన్ విజువల్స్ మనం చూడొచ్చు. ఆ డిజైన్ వచ్చేసి 3 మ్యాగ్నిఫిషెంట్ స్ట్రెయిన్డ్ గ్లాస్ విండోస్ మీద ఆయన లైఫ్ హిస్టరీ అన్నది చేశారు. డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ని ఇలా విండోస్ గ్లాస్ మీద డిజైన్ చేయడానికి 3 different పీరియడ్ ఆఫ్ టైం పట్టింది. ఫస్ట్ ఫ్రేమ్ వచ్చేసి అసెసియన్, ఇది 1927లో కంప్లీట్ అయింది. నేటివిటీ వచ్చేసి 1947 అండ్ క్రూసిఫికేషన్ వచ్చేసి 1958. దీని డిజైనర్ వచ్చేసి సర్ ఫ్రాంక్ ఓ సాలిస్బరీ. ఈజ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. క్యాథడ్రల్ డిజైన్, కన్స్ట్రక్షన్, ఆర్కిటెక్ట్ ఎంత గొప్పగా ఉందో లోపల విజువల్స్ అంతే గొప్పగా ఉన్నాయి. ఈ 2 పక్కకు పెడితే నాకు చర్చ్లో చాలా పీస్ఫుల్ అండ్ కామ్గా అనిపించింది. నేను అది ఫీల్ అయ్యాను. నాకు చాలా నచ్చింది. చర్చ్కి విజిటర్స్ అండ్ వర్షిపర్స్ డైలీ వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ చర్చ్ డైలీ ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 6 వరకు